అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. నేను ఆశాని. ఇవాళ మన వీడియోలో సోప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను గోట్ మిల్క్ సోప్ బేస్ని తీసుకొని ఓట్స్ అండ్ హనీ కాంబినేషన్లో ఒక సోప్ని, అలాగే హోమ్ మేడ్ రోజ్ వాటర్ అండ్ టర్మరిక్ కాంబినేషన్లో ఇంకొక సోప్ని తయారు చేస్తున్నాను. నేను గోట్ మిల్క్ సోప్ బేస్ని తీసుకున్నాను. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే మీ స్కిన్కి సూట్ అయ్యే విధంగా గ్లిజరిన్ సోప్ బేస్ కానీ, ఆల్మండ్ సోప్ బేస్ కానీ, మిల్క్ సోప్ బేస్ కానీ ఏదైనా సరే మీ స్కిన్కి సూట్ అయ్యే విధంగా చూస్ చేసుకోండి. ఇది చాలా ఈజీగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అలాగే కాస్మెటిక్ షాప్స్లో కూడా దొరుకుతాయి ఈ సోప్ బేసెస్. ఒక చిన్న ఇంట్రడక్షన్ సోప్స్ గురించి. సోప్ బేస్ని ఇంట్లో ప్రిపేర్ చేయడానికి అందరు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, ఎందుకంటే అదొక కెమికల్ రియాక్షన్. దానికి సర్టన్ కండిషన్స్, సర్టన్ మెజర్మెంట్స్ కూడా అవసరం. సో అలా కాకుండా బిగినర్స్ ఇలా రెడీమేడ్గా సోప్ బేస్ని తీసుకొచ్చుకొని మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే మనం చాలా కెమికల్స్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. బయట ప్రిపేర్ చేసే వాటిలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, అలాగే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అదే మనం ప్రిపేర్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయం. ఇంట్లో ఉండే టర్మరిక్ కానీ, వేపాకు కానీ, లేదంటే సాఫ్రాన్ కానీ, మిల్క్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివి కలరింగ్ కోసం యూస్ చేసుకొని మనం సోప్స్ చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ కోసం మనం పుదీనాని కానీ, తులసి కానీ, రోజ్ వాటర్ కానీ, జాస్మిన్ కానీ, తర్వాత ఆరెంజ్ పీల్స్ని ఎండబెట్టి ఆ పౌడర్ కానీ ఏవైనా యూజ్ చేసి కూడా మనం ఫ్లేవర్స్గా మన సోప్ని తయారు చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ అసలు మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఎవ్రీ 1-2 మంత్స్కి ప్రిపేర్ చేసుకుంటాం, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. బయట సోప్స్లో ప్రిజర్వేటివ్స్గా ప్రొపైల్ పారాబిన్, బ్యూటైల్ పారాబిన్ యూజ్ చేస్తున్నారు. ఇవి ఎక్కువ రోజులు యూజ్ చేస్తే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. సో అలా కాకుండా ఈ విధంగా మనం సోప్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇన్ని రకాల కెమికల్స్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఎవరైనా స్మాల్ స్కేల్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఈ సోప్స్ అనేది చాలా మంచి ఐడియా, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ సోప్స్లో నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు విటమిన్ ఈ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు. మీ స్కిన్కి ఏ విధంగా సూట్ అవుతుందో ఆ విధంగా చూస్ చేసుకొని అలా మనకి కావాల్సిన ఫ్లేవర్స్లో, మనకి కావాల్సిన కలర్లో, మనకి కావాల్సిన స్కిన్కి సూట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కొంచెం లాంగ్ వీడియో అవుతుంది, మీరు కంప్లీట్గా చూస్తే మీరే ఇంట్లో ఈజీగా సోప్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఓట్స్ అండ్ హనీ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నది గోట్స్ మిల్క్ సోప్ బేస్, ఒక 250 గ్రామ్స్ ఆఫ్ సోప్ బేస్, ఓట్స్ ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ ఓట్స్, 2 స్పూన్స్ ఆఫ్ హనీ, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్. ఫస్ట్ మనం ఓట్స్ని బ్లెండ్ చేసుకుందాము. బ్లెండర్ జార్లోకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. జస్ట్ ఓట్స్ బ్లెండ్ అయితే చాలు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసి ఆ వాటర్ని బాయిల్ చేద్దాము. సోప్ బేస్ని మనం డైరెక్ట్గా హీట్ చేయకుండా డబుల్ బాయిలర్ మెథడ్లో హీట్ చేస్తాం. ఇదిగోండి, వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం సోప్ బేస్ని పెట్టుకుందాము. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అవ్వడానికి 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మెల్ట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న సోప్ బేస్ని బట్టి ఈ టైం కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఇది మెల్ట్ అయ్యేలోపు మనం సోప్ మోల్డ్స్ని రెడీ చేసుకుందాం. నా దగ్గర సోప్ మోల్డ్స్ లేవు, నేను కప్పుని కట్ చేశాను, పేపర్ కప్స్ని ఇలా తయారు చేసుకున్నాను. మీ దగ్గర సోప్ మోల్డ్స్ ఉంటే యూస్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి ఒక చిన్న మౌల్డ్ లాగా తయారు చేసుకున్నాను.
ఇలా తయారు చేసుకున్న సోప్ మౌల్డ్స్ అన్నిటినీ ఒకసారి కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకొని మనం గ్రీస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సోప్ని ఈజీగా తీసేయచ్చు. తర్వాత 10 మినిట్స్ అయింది, మన సోప్ బేస్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్స్ మనకి మన స్కిన్ని డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. నేను క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అది మీ ఆప్షన్. మీకు కావాలంటే మీ స్కిన్ మరీ డ్రై స్కిన్ అనుకుంటేనే యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ అయింది ఇప్పుడు, అంటే టోటలీ 15 మినిట్స్ తర్వాత సోప్ బేస్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఓట్ మీల్ని యాడ్ చేసుకుందాము. మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న ఓట్ మీల్ పౌడర్ని కంప్లీట్గా మొత్తం యాడ్ చేస్తున్నాను. ఓట్ మీల్ మన స్కిన్ రిపేరింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. చాలామంది డెర్మటాలజిస్టులు ఇప్పుడు ఓట్ మీల్ సోప్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఇవన్నీ మీ ఆప్షనల్ అండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ స్కిన్ నేచర్ని బట్టి మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. ఓట్స్ పౌడర్ బాగా మిక్స్ అయింది. ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి దీన్ని దింపేస్తున్నాను. ఇప్పుడు హనీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను. హనీ కూడా మన స్కిన్కి చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మౌల్డ్స్లో ఓట్స్ కొంచెం కొంచెం వేసుకుంటే సోప్ అపియరెన్స్ బాగుంటుంది, స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది. సో అందుకని వేస్తున్నాను. ఇది కూడా మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ సోప్ సొల్యూషన్ని మౌల్డ్స్లో వేసుకుందాము. నేను ప్రిపేర్ చేసిన 250 గ్రామ్స్ ఆఫ్ సోప్ సొల్యూషన్ 5 మౌల్డ్స్లో వేసుకుంటున్నాను. అంటే నియర్లీ ఒక్కొక్క సోపు 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి జాగ్రత్తగా ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిలీజ్ అవుతాయి. వీటిని ఒక 4 గంటల పాటు పక్కన పెడితే సోప్స్ రెడీ అయిపోతాయి. మనం మన టర్మరిక్ సోప్ని కూడా స్టార్ట్ చేద్దాం. టర్మరిక్ సోప్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోప్ బేస్ 200 గ్రామ్స్, 1 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్. ఇది కలర్గా కూడా బాగుంటుందని టర్మరిక్ సోప్ చేస్తున్నాను. ప్లస్ టర్మరిక్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, స్కిన్కి చాలా మంచిది కూడా. 2 టీ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఇది రోజ్ వాటర్, ఇది హోమ్ మేడ్ రోజ్ వాటర్. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మనం హీట్ చేస్తున్నాం. అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే తొందరగా డిజాల్వ్ అవుతుంది. ఇదిగోండి, మన సోప్ బేస్ ఆల్మోస్ట్ మెల్ట్ అయింది. అక్కడక్కడ ఇంకొంచెం ఉన్నాయి. ఈ లోపల మనం దీంట్లో కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈలోపు మనం సోప్ మౌల్డ్స్ అన్నిటికీ ఒకసారి గ్రీస్ చేసి పెట్టుకుందాం కోకోనట్ ఆయిల్తో. ఇది రెడీ అయింది. ఇప్పుడు బయట పెట్టేద్దాం. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూను రోజ్ వాటర్ వేద్దాం. బయట ఏవేవో కెమికల్స్ వేస్తూ ఉంటారు, ఇది మన హోమ్ మేడ్ రోజ్ వాటర్ ఫ్రాగ్రెన్స్ కోసం వేసుకుంటున్నాము.
మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. దీన్ని ఒక్కసారి ట్యాప్ చేసుకున్నాము. బయట సోప్ మ్యానుఫ్యాక్చరర్స్ దీనిపైన ఒకసారి ఆల్కహాల్ కోట్ చేస్తారు ఈ ఎయిర్ బబుల్స్ తీసేయడానికి. కానీ మనం కెమికల్స్ యూజ్ చేయకుండా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి మనం అలాంటిది ఏం చేయట్లేదు. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇలా మనం మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేశాక. సో ఇప్పుడు దీన్ని సెట్ చేయడానికి 4 to 5 hours లీవ్ చేస్తే ఇది సెట్ అయ్యి సోప్ని మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. మనం సోప్స్ని మౌల్డ్స్లో వేసుకొని 4 hours అయింది. ఇప్పుడు సోప్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇది ఓట్స్ అండ్ హనీ సోపు చూడండి. ఎడ్జెస్ అంతా కూడా అదే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అంటే బాగా డ్రై అయింది. ఎడ్జెస్ మనం తీస్తే ఈజీగా వచ్చేలాగా ఉంది. అలాగే ఇది టర్మరిక్ అండ్ రోజ్ వాటర్ సోప్. సో వీటిని నేను డిమోల్డ్ చేసి చూపిస్తాను. జస్ట్ మనం బాగా గ్రీస్ చేస్తున్నాం కాబట్టి ఎడ్జెస్ అంతా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. ఇదిగోండి మన సోప్ రెడీ అయిపోయింది. చూడండి మనం బాటంలో వేసిన ఓట్స్ అవన్నీ సోప్కి ఎంత రిచ్ లుక్ ఇచ్చాయో చూడండి. మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ యూజ్ చేయలేదు. మనం ఇంట్లో ఉండే హనీతో ఓట్స్తో చేసిన సోపు. సోప్ బేస్ కామన్గా ఎవరైనా అలాగే చేయాలి. ఆ సోప్ బేసెస్కి మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా చేసుకున్న సోప్స్. ఇవి నియర్లీ 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. 2 months తర్వాత నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, అంటే నేను ఎప్పుడు ఫ్రెష్గా చేస్తాను. ఇది టర్మరిక్ అండ్ రోజ్ వాటర్ సోపు. చూడండి ఎంత బాగుందో. ఈ చూడండి ఎంత కలర్ కానీ అసలు మన ఇంట్లో చేసుకున్నామంటే నమ్మేలాగా ఉందా, అంత బాగుంది. ఈ టర్మరిక్ మనం పూసుకున్నట్టుగా ఏమి మనకి కలర్ ఫేస్కి అలా ఉండిపోదు. నార్మల్గా సోప్తో మనం స్నానం చేస్తే ఎలా ఉంటుందో దీంతో కూడా అలాగే ఉంటుంది. ఇదేం మనని ఆ కలర్ మన ఫేస్కి ఉండిపోవడం, చేతులకి అలా ఉండిపోవడం అయితే ఏముండదు. ఇవన్నీ డిమోల్డ్ చేసి చూపిస్తాను. ఎప్పుడైనా సరే ఇట్లా ఒక 10 soaps చేసుకుంటే ఇంట్లో అందరూ యూజ్ చేసినా కూడా 2 months వరకు వస్తాయి. సో మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ ఫ్రెష్గా చేస్తూ ఉంటాను. మినిమం 2 months అయితే గ్యారంటీ స్టోర్ ఉంటాయి. ఇది నేను ఇలా ఒక టైట్ కంటైనర్లో వేస్తాను. వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మనం ప్యాకింగ్ ఏం చేసుకోవట్లేదు కాబట్టి ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒకసారి మీరు ఇలా తయారు చేసుకొని చూడండి. డెఫినెట్గా మన రిజల్ట్స్ చాలా బాగా క్విక్గా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది బయట సోప్స్కి ఈ సోప్స్కి. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ టర్మరిక్ హనీ అలాంటివి ఏదైనా వేసి కనుక చేసుకుంటే వాళ్ళకి మంచి సొల్యూషన్ దొరుకుతుంది క్విక్గా. చూడండి మన సోప్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేయలేదు, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయలేదు. ఇంట్లో ఉండే హోమ్ మేడ్ వాటితో మనం చేసుకున్నాము. ఇలాంటి సోప్స్ మనం యూజ్ చేస్తే మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. మీరు కూడా ఈ సోప్స్ని ఇంట్లో ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ని మా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ అండ్ షేర్ ఇట్. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.